ప్రపంచంలో ఇప్పుడు రష్యా ఆయిల్, మిగతా ఆయిల్ ఏదైనా సరే ఎంత హార్డ్ ఆయిల్ అయినా సరే ఇండియాకి తీసుకొస్తారు. అహ్మదాబాద్‌కి తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ రిఫైనరీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా రిఫైనరీలు సెట్ చేస్తున్నారు. ఇక్కడే కాకుండా మన దేశానికి సంబంధించిన సంస్థల్ని విదేశీ సంస్థలు కూడా రిఫైనరీలు పెట్టమని పిలుస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా అని చెప్పేసి. తాజాగా మనం ప్రపంచంలోని ఇదివరకటి ఆయిల్ ఎక్కడ తీసుకున్నా అక్కడే కాకుండా అనేక దేశాల నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఇండియా 1.7 బిలియన్ కి సంబంధించిన డాలర్ల విలువైన రిఫైనరీ మెగా ప్రాజెక్ట్ మంగోలియా పవర్స్‌తో పెడుతోంది. తాజాగా ఎస్ జయశంకర్ అక్కడికి సందర్శించారు. ఆ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని కూడా చూశారు. ల్యాండ్ మార్క్ ఒప్పందం అవుతుంది మంగోలియాకి, భారత్ ఫ్రెండ్‌షిప్‌కి. ప్రధానమైనటువంటిది ఏంటంటే భారతీయ సంస్థలే అక్కడికెళ్ళి పెట్టుబడి పెట్టి మరి చేస్తున్నాయి. అక్కడ ఆయిల్ దొరుకుతది. అది ముడి ఆయిల్‌గానే వేరే దేశాలు కొనుక్కుని అమెరికా లాంటోడు, ఇంకో చైనా లాంటోడు వాళ్ళ దేశానికెళ్ళి రిఫైనరీ చేసి అమ్ముకుంటారు. భారతదేశం అక్కడే రిఫైన్ చేయడం వలన వాళ్ళకక్కడ పరిశ్రమలొస్తాయి. ప్లస్ మనోళ్ళకి ఆదాయాలొస్తాయి.